ఆలోచన మనకు కలిగి ఉండాలి. శ్రమైన, కష్టమైన, బాధ అయినా, హింస అయినా దేవుని కొరకే మన జీవితాలు సమర్పణతో కూడినవై బ్రతకాలి. క్రీస్తు కొరకు బ్రతకడం అంటే సమర్పణ. సమర్పణ. చాలా మంది వస్తువులు సమర్పించుకుంటారు, ఇంకో విధంగా సమర్పించు, తెల్ల వస్త్రాలు వేసుకుంటానే సమర్పించుకుంటారు. అసలు సమర్పించుకోవాల్సింది ఏంటి? హృదయాన్ని. దేవునికి మన హృదయాన్ని ఇవ్వాలి. ఎన్ని సమర్పించుకున్నా కాదు, అది కాదు ముఖ్యంగానే. అసలు ఇవ్వాల్సింది ఏంటి? దేవునికి మన హృదయం. ఇక్కడ అంటున్నాడు కదా, పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహార్థికులను, అబద్ధికులు అగ్నిగుండంలో వేయబడుతారు. ఇది 2వ మరణం. ఇటు వారికి అగ్నిగుండం తప్పదు. ఈ రోజున దేవుని మాట అంటే వేళాకోళం అయిపోయింది, ప్రజలకి వెటకారం అయిపోయింది. భయం లేదు, భక్తి లేదు, నీతి లేదు, యథార్థత లేదు. దేవుని నమ్ముకున్న ప్రజల్లో అదే ఆ కోణం కనబడుతుంది. దేవుని నమ్ముకోలేని ప్రజల్లో కూడా అదే కోణం కనబడుతుంది. ఎక్కడ చూసినా స్వార్థపరులు, అసూయ